వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కమిటీ నియోజకవర్గాల కమిటీ సమావేశం సిర్పూర్ కాగజ్ నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ హాజరయ్యారు. జిల్లా కమిటీలకు కొమ్ముల ప్రవీణ్ రాజ్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కొమ్ముల ప్రవీణ్ రాజ్ జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కన్వీనర్లను నిర్దేశించి ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా నాయకులకు వివరించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో ఉండాలని ఆకాంక్షించారు. కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. రాజ్యాధికార సాధనలో మీ కృషి చాలా ముఖ్యమన్నారు. నిస్వార్థ సేవతోనే పార్టీ లక్ష్యాలను చేరుకోగలమని గలం విప్పారు. ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ పట్టు పెంచడానికి కృషి చేయాలి అని తెలిపారు. ఇన్ఛార్జీలు మరియు కన్వీనర్లు ప్రజల్లోకి వెళ్లి పార్టీ లక్ష్యాలను వివరించాలని సూచించారు. వారి సమస్యలను తెలుసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం తదితరులు పార్టీ బలోపేతానికి అభిప్రాయాలను తెలియజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొమ్ముల ప్రవీణ్ రాజ్, ఉమ్మడి ఆదిలాబాద్ సోషల్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ ఎండి లతీఫ్, మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి మహేష్ వర్మ, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జి ఉప్పరి నాగేష్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గౌరవ సలహాదారుడు కోట వెంకన్న మరియు సింగం నాగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ రాటే రవీందర్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి సతీష్ గౌడ్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాచర్ల శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్ఛార్జి కృష్ణపల్లి సురేష్, పిప్రే శ్రీనివాస్, గాదే సురేష్ మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సంఖ్య తక్కువ ఉన్నా కూడా మన సంఖ్య ఎక్కువ ఉన్నది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిస్తే తప్పకుండా ఈ సిర్పూర్ నియోజకవర్గంలో అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సీట్లు తప్పకుండా మనం గెలుస్తాం. ఐక్యత లేక మనం ముందు పోలేకపోతున్నాం. నిన్న కూడా ఒక ఇష్యూ జరిగింది, ఒక మాట మాట్లాడుతున్నాం. మనం ఆ వ్యక్తిగా రాలేదు, కానీ నేను కూడా చెప్పిన మనమందరము ఐక్యంగా ఉంటే ఈ దొరలు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళు ఉన్నది పిడికడు మాత్రమే. యూనిస్ వేదికగా అన్నది ఎలా మాట్లాడుతున్నారో చూడండి. మేము లైక్ చేస్తాం, మేము ఇష్టపడతాం అని చెప్తున్నారు, కానీ పార్టీ కోసం ముందుకు రండి, సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రండి అని అంటే మన బీసీల సంఘ నాయకులు, ఎస్సీ ఎస్టీ నాయకులు, మైనార్టీ నాయకులు ముందుకు రావడం లేదు. ఈ రోజు కొందరు ఇక్కడికి మైనార్టీ నాయకులు కూడా రావాల్సి ఉండే, కానీ వాళ్ళు కొన్ని కారణాలు చెప్పి ఆగిపోయింది. నేను రెండు చేతులు ఎత్తి దండ పెట్టినే చెప్తున్నా, మన జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలను సభ్యత నమోదు ఎక్కువ చేద్దాం. సభ్యత నమోదు ఎక్కువ చేసి ఇప్పుడు వచ్చిన ఈ 6 మండలాల నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్లు వచ్చిండ్రు, ప్రధాన కార్యదర్శి వచ్చిండ్రు, ఉపాధ్యక్షులు వచ్చిండ్రు, సోషల్ మీడియా వాళ్ళు కూడా వచ్చిండ్రు. మీరు ఒకటే అక్కడ పనిచేయాలి. ఏంటిది అని అంటే మీరు గ్రామాల కమిటీలు వేయండి. దయచేసి గ్రామాల కమిటీలు వేయండి. మీరు ఎప్పుడు రమ్మని వస్తారు. ముందుకెళ్తే మన పార్టీ ముందుంటది. నిజంగా ఒక సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీ అందరినీ మనం గెలుచుకోగలుగుతాం. సరే, నేను ఇక్కడ ముగిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, టిఆర్పి పార్టీ, టిఆర్పి పార్టీ. మల్లన్న గారి ఆశయాలు, మల్లన్న గారి ఆశయాలు, మల్లన్న గారి ఆశయాలు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, విలేకరులకి, వివిధ ప్రజలకు ఈరోజు ముఖ్యంగా కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా మరియు నియోజకవర్గాల కమిటీల నిమిత్తము ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ తెలంగాణ ఇదేది ఉద్యోగస్తుల భవనం, విశ్రాంతి భవనంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాజ్యాధికారి పార్టీని ఈ జిల్లాలో అభివృద్ధి పరచుటకు జిల్లా మరియు నియోజకవర్గాల కమిటీలు నియమిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియమితులయ్యే వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఈ జిల్లాలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు పార్టీ సిద్ధాంతాలను చేరవలసిందిగా మేము ఈ మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా
ప్రజలకున్న సమస్యలను తీర్చడానికి, అణగారిన వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపించడానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టుకొచ్చింది. ఇప్పుడున్న కొన్ని పార్టీలలో రంగులు మార్చే పార్టీలు ఉన్నాయి, పూటకో జెండాను పూటకో కండువను మార్చే వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారికి ధీటుగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజల కోసం కష్టపడండి, పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రజలకున్న సమస్యలపైన, బీసీలకు రావాల్సిన హక్కులపైన, అణగారిన వర్గాలకు రావాల్సిన హక్కులపైన, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు గలమెత్తవలసిందిగా నేను ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 75 సంవత్సరాలుగా అణగారిన వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ తమ హక్కులను కోల్పోవడం జరుగుతూ ఉంది. తమ హక్కులను తిరిగి పొందటానికే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో గురుడు కోసుకోవడం జరిగింది తీన్మార్ మల్లన్న గారి సారథ్యంలో గత నెల సెప్టెంబర్ 17న. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, ప్రతి ఒక్కరూ కూడా అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు చూస్తూ మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పనిచేస్తూ రాజ్యాధికారం వైపు దిశగా అడుగులు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కానీ మరియు రాబోయే 2028 ఎన్నికల్లో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఖచ్చితంగా అన్ని చోట్ల పోటీ ఉంటుంది. ఆ పోటీలు అత్యధికంగా అణగారిన వర్గాల ప్రజలకు సామాజికంగా సీట్లు కల్పించడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు నియమితులయ్యే ప్రతి ఒక్క జిల్లా మరియు ఇన్ఛార్జీలు మరియు కన్వీనర్లు మరియు కన్వీనర్లు ఈ పార్టీ సిద్ధాంతాలు తీసుకుపోయే దాంట్లో పార్టీకి గుండెకాయ లాంటి వారు కాబట్టి వాళ్ళు నిబంధనలతో పనిచేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇన్ఛార్జీలు నియమించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాకు మరియు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ప్రతి గడప గడపకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ఈ కమిటీలో నియమించబడే వారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క దగ్గరికి చేర్చే బాధ్యత వాళ్ళపైన ఉంచుతున్నాము. వాళ్ళని నమ్మి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశీర్వదించాలని కూడా మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అణగారిన వర్గాల ప్రజలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ తమ హక్కులను కోల్పోతూ ఈనాటికి కూడా రాజ్యాధికారం చేపట్టకపోవడం చాలా దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి అణగారిన వర్గాల కోసం, బహుజన వర్గాల కోసం పుట్టుకొచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాజ్యాధికార, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ అగ్రవర్ణాలు దోచుకొని తింటున్న బీసీల సొమ్మును తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా త్వరలోనే కక్కిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ బీసీలకు రావాల్సిన హక్కులను, బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్ను ఈ అగ్రవర్ణాలు అడ్డుపడుతూ అప్పనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలను త్వరలోనే తెలంగాణలో నివసిస్తున్నటువంటి అణగారిన ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజలారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మన బతుకులు మారాలన్నా, మన పిల్లల భవిష్యత్తులు మారాలన్నా మీరు ఆదరించవలసిన